లోపలికి వచ్చేస్తారు. మాకు మేకింగ్ విజువల్స్ కూడా రిలీజ్ చేశారు, యూట్యూబ్లో చూసాను. సో త్రూఅవుట్ జర్నీ అంతా ఫనీగా జరిగినట్టుంది, ఫనీగా వెళ్ళిపోయినట్టుంది, ఎక్కడ కష్టం అనే ఫీలింగ్ లేకుండా అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. అంటే డెఫినెట్లీ అండి, అంటే ఇంత ప్రాజెక్ట్ ఇంత ఉన్నప్పుడు యాక్చువల్లీ టెన్షన్ ఉంటుందండి చాలా. సో ఏంటంటే ఆ టెన్షన్ని తీసుకోకుండా లైక్ కొద్దిగా ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వచ్చాము యాక్చువల్లీ. టూ పార్ట్స్లో ఇన్ని 5 years వర్క్లో మీకు బాగా కష్టం అనిపించిన సీన్ ఇక్కడ చేస్తుంటే ఇట్లా ఓకే ఇంకొక రోజు చేద్దాం, ఈ రోజుతో దీన్ని ఆపేద్దాం రా బాబు అని అనిపించింది? అంటే వార్ సీక్వెన్స్లో అనిపించింది అండి, ఎందుకంటే వార్ వి షార్ట్ ఫర్ అంటే 2 పార్ట్స్లో వార్లో వి షార్ట్ ఫర్ లిటరలీ వార్స్ రెండు వార్స్, కాలకేయ వార్, ఇంకా ఇక్కడ బల్లాల్దేవ బాహుబలి. 2 వార్స్ వర్ లైక్ రియలీ అంటే చాలా టైం కది ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్న అవండి యాక్చువల్లీ. అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ అంటే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, బట్ స్టిల్ వీ హ్యాడ్ టు డూ ఇట్ లైక్ యాక్చువల్లీ లైక్ అంటే దాంట్లో యాక్చువల్లీ మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయడానికి. సో వీ హ్యాడ్ టు డూ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ అంటే ఆ 2 పార్ట్స్ కొద్దిగా ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ అనిపించిందండి, ఎందుకంటే అంటే ఎండల్లో అలా వర్క్ చేయాలి. సో దట్ వాస్ ద ఛాలెంజింగ్ పార్ట్ యాక్చువల్లీ. సో విఎఫ్ఎక్స్ ఉన్నప్పుడు వర్క్ చేయడం మీకు టఫా, లేదంటే రియల్గా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ షూట్ చేయడం కష్టమా? ఏది ఎక్కువ కష్టం? యాక్చువల్లీ ఈజీ అంటే లైక్ యాజ్ ఇట్ రియల్గా ఉండడం షూట్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ అండి. అంటే విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయితే ఏంటంటే లైక్ ఇట్స్ సీన్ ఏదైనా సరే, సీన్ ఏదైనా పర్లేదు. అంటే ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండి, అంటే సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అంటే షార్ట్ చేసే ముందు అంటే విఎఫ్ఎక్స్ అంటే జస్ట్ షూట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు చేసేయడం కాదండి. సో ఇట్ ఈస్ లైక్ యాజ్ ఎ కెమెరామెన్ నాకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏమొస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నామో తెలియాలి. సో నాకే కాదండి, అంటే ఎవ్రీ వన్ షుడ్ నో, వీ షుడ్ నో ఫస్ట్. సో దానికి ఏంటంటే లక్లీ వీ డిడ్ లాట్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్, అంటే ప్రీ ప్రొడక్షన్లో స్టోరీ బోర్డింగ్, కాన్సెప్ట్ ఆర్ట్, ప్రీ విజువలైజేషన్ అంతా చేసిన తర్వాత ఓకే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వస్తుంది, సో అలాంటి సిమ్యులేట్ చేయాలి లైటింగ్ కండిషన్స్, వీ హ్యావ్ టు సిమ్యులేట్ ఆన్ ద లొకేషన్. దెన్ తర్వాత లైక్ వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ద విజువల్ ఎఫెక్ట్స్ గైస్. అంటే ఈ సిమ్యులేట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు టేక్ కేర్ దట్ ఓకే సెట్ బాగా కనపడాలి, కాస్ట్యూమ్స్ బాగా కనపడాలి, ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉండాలి, మేకప్ కరెక్ట్గా కనపడాలి. సో దే ఆర్ సో మెనీ పారామీటర్స్. అంటే ఇవన్నీ కరెక్ట్గా మనం విఎఫ్ఎక్స్ వాళ్ళకి అందియగలిగితే ఓకే దే కెన్